వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సరస్వతి. మనం ఈ రోజు అయితే హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో 38 బుక్ ఫేర్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడికైతే వచ్చాము, లోపలికి చూద్దాం రండి. ఈ బుక్ ఫేర్ కి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న వాసు గారితో మాట్లాడదాం. 50% అబోవ్ యూత్, ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి స్పందన, ఎక్కువ మంది పుస్తకాలు కొనుక్కొని పోతున్నారు యూత్. మాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న దాదాపు 1,00,000 మంది సందర్శించారు. గతంలో ఈ రకంగా లేరు. ఎక్కువ మంది అబోవ్ 50 వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈసారి మేము 15 లక్షల మందికి సరిపడా ఇక్కడ ఏర్పాట్లు మేము పెట్టాము. ఇక్కడ ఒక స్టాల్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఫస్ట్ రాసిన రచయితకి ఎవరైనా సరే పబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. చాలామంది సొంతంగా డబ్బులు ఇచ్చి మరి పబ్లిష్ చేసుకుంటున్నారు. అలా కాకుండా దాన్ని స్క్రూటనైజ్ చేసి చదివి బాగుంటే వాళ్ళే పబ్లిష్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్ థింగ్. అండ్ ఓవరాల్గా నాకు బుక్ ఫెయిర్లో నచ్చింది. ఇప్పుడు 38 జరుగుతుంది. సో ఇంతకు ముందున్న వాటికి ఇప్పుడు వాటికి ఏం చేంజెస్ ఉన్నాయి? ఇప్పుడు ఐ థింక్ సోషల్ మీడియా ఒక అవేర్నెస్ బాగా అందరూ గుర్తించినట్టు అనిపిస్తుంది నాకు. ఇదివరకు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు బుక్ రాయడంతో పాటు రైటర్లు కూడా చాలా ఎక్సైటెడ్గా సోషల్ మీడియా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ పబ్లిషింగ్ హౌసెస్ కూడా దాన్ని రీల్స్ చేస్తున్నాయి, దాని గురించి ఫేస్బుక్లో పోస్టులు రాస్తున్నారు. అది మారుతున్న జనరేషన్తో పాటు బాగా అడాప్ట్ చేసుకున్నారు అనిపించింది. పుస్తకాల పండుగలో భాగంగా గ్రంథాలయాల్లో కూడా రేర్ బుక్స్ ఉన్నాయని ఈ యొక్క పుస్తక పండుగకు విచ్చేసినటువంటి పుస్తక ప్రేమికులందరికీ తెలియజేసే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రంథాలయాల్లో గల రేర్ పుస్తకాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దాంతోపాటు మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు బ్రెయిలీ బుక్స్ కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ విధంగా పుస్తకాలు గ్రంథాలయాల్లో కూడా చాలా రేర్ పుస్తకాలు కలవనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పుస్తక ప్రేమికులకు గ్రంథాలయాలను కూడా వీక్షించే విధంగా ఈ యొక్క పుస్తక స్టాలు ప్రభుత్వ పరంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు సార్ మీరు? గత 12 సంవత్సరాల నుండి పెడుతున్నాము. కానీ ఈసారి ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ బ్రెయిలీ లిపి బుక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అని చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశంగా చేయడం జరిగిందనమాట. నేను యాక్చువల్లీ 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఈరోజే వచ్చాయి ఎడిషన్కి ఇప్పుడు. సో యా, ఐ మీన్ వీక్ డే కాబట్టి ఎస్, ఐ మిస్ ద క్రౌడ్ ఈ లాస్ట్ వీకెండ్లో. బట్ ఎస్, దిస్ నైస్. ఇది జార్సిటీ ఐస్లాండిక్ క్రైమ్ నావెల్ అనమాట, క్రైమ్ థ్రిల్లర్. తర్వాత ఇది హీలర్, ఇది ఫినిష్ క్రైమ్ ఫిక్షన్. సో రెండు నార్డిక్ నావెల్స్ ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చాయి. అండ్ యా, వాళ్ళకి ఈ భాష, తెలుగు భాష ఒకటి ఉందని ఈ నావెల్స్ ద్వారానే పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బేసిక్గా బుక్స్ అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, మార్చేస్తుంది, అది ఇది అంటారు. కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే చాలామందికి ఇప్పుడున్న కాంటెంపరీ జనరేషన్లో వాళ్ళ ఆలోచనలు అనేవి చెప్పడానికి ఒక మార్గం, వాళ్ళ ఆలోచనల్ని ప్రపంచాన్ని పంచడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా దృష్టిలో ఏ పుస్తకం చదివి ఎవరు మారరు, కానీ మారాలనిపించినప్పుడు మాత్రం పుస్తకం అనేది ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. ఓకే, ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ బుక్స్, అంటే వెరైటీ ఆఫ్ బుక్స్ ఎట్లాంటివి అవైలబిలిటీలో? ఇక్కడ నోవెల్స్ ఉన్నాయి, పోయిటరీ ఉన్నాయి, అండ్ కొటేషన్స్ ఉన్నాయి, అండ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి. సో అన్ని రకాల బుక్స్ మేము పబ్లిష్ చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాము, అండ్ విల్ గైడ్ ఆల్సో. అంటే బుక్ ఎలా రాయాలి, నా ఐడియాలజీ ఏంటంటే ఆలోచన ఉండే ప్రతి ఒక్కడు రాయగలడు, వాడు సమర్థుడు అనేది నా అభిప్రాయం అనమాట. సో గైడ్ చేయడానికి కూడా మేము రెడీ అండి. యాక్చువల్లీ నాకు ఇంతమంది బుక్స్ చదువుతున్నారని తెలియదండి. మా జనరేషన్లో ఏంటంటే క్రికెట్, సినిమా ఈ రెండే ప్యాషన్ అనమాట. సో నేను బుక్స్ మానేసి చాలా రోజులు చదివి కేఆర్ పరిచయం అయ్యాక అప్పుడు అర్థమైంది ఇంతమంది యంగ్స్టర్స్ బుక్స్ చదువుతున్నారు, రాస్తున్నారు అని. దానికి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం మేము, ఆన్లైన్ సేల్స్ స్టార్ట్ చేసి. సో ఇక్కడికి వచ్చాక ఇట్ వాస్ సర్ప్రైజ్ అండి. యాక్చువల్లీ 25 ఇయర్స్ వాళ్ళు చాలా చక్కని సాహిత్యం రాస్తున్నారు తెలుగులో. మా బుక్స్ చూస్తే మా ఆథర్స్ మొత్తం ఆల్మోస్ట్ 25-26 ఏజ్ వాళ్ళు అనమాట. వాళ్ళని చూసాక ఆ సిస్టమ్కి నేను ఇంకా సపోర్ట్ చేయాలి అనిపించింది. సో మా వెబ్సైట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయబోతున్నాం. ఈ మధ్య పుస్తకాలు చదవట్లేదు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు క్రౌడ్ చూసిన తర్వాత పుస్తకాలు చిన్నపిల్లల నుంచి కొనడం స్టార్ట్ అయింది. ఒకప్పుడు పబ్లిషర్ వాళ్ళే అమ్మేవాళ్ళు, కొన్ని పుస్తకాలని వెనకబడిపోయాయి అనమాట. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళే స్టాల్స్ పెట్టుకోవడం, వాళ్ళే పబ్లికేషన్స్ చేయడం వల్ల తొందరగా రీచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాని చాలా సక్సెస్ఫుల్గా వాడుకుంటున్నారు పుస్తకాన్ని రీచ్ చేయడానికి. పాఠకులకి కొత్త తరం తయారవుతుంది. పిల్లలు కూడా కొంచెం పుస్తకాల వైపు అలవాటు అవుతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ 38వ బుక్ పేరు చాలా పకడ్బందీగా మేము 3 నెలలుగా శ్రమించి చాలా అంటే రూటు, దీంట్లో మ్యాప్ కానీ, స్టాల్ డిజైన్ కానీ చాలా బాగా చేసాము.
మంచి స్పందన ఉంది. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ బుక్ ఫేర్ని ఇలా కొనసాగించాలి, జిల్లాల్లో కూడా పెట్టాలని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్లీ ఇది నా 4th ఇయర్ అండి బుక్ ఫేర్. సో పుస్తకాల పండుగ అనగానే ఆ 10 days నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాను. సో ఈ ఇయర్ యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే నా సెకండ్ బుక్ లాంచ్ అయిందనమాట. ఓ మీరు బుక్స్ కూడా రాస్తారా? యా అవునండి, ఇది నా ఫస్ట్ బుక్ అండ్ సెకండ్ బుక్. సో ఇయర్ ఇంకొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను. అంటే ఇంతకు ముందు కూడా రాసారా? ఇప్పుడైనా ఫస్ట్? నేను నా 19 years ఉన్నప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశానండి. సో 2 books ఇప్పటివరకు రాశాను. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని బుక్స్ రాయడం స్టార్ట్ చేశారు? నిజానికి రాయడానికి మోటివేషన్ నాకు చదవడం వల్ల వచ్చిందండి. సో సాహిత్యం మీద ఇంట్రెస్ట్, భాష మీద కొంచెం పట్టు ఉండడం వల్ల. సో నేను అఫ్కోర్స్ ఎవరైనా తెలుగు కవిత్వం అంటే శ్రీ మహాప్రస్థానం నుంచి స్టార్ట్ చేస్తారు. సో అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. చాలామంది కథలు, నవళ్ళు, పుస్తకాలకు చూస్తున్నారు. సో మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి అన్న దానికి వస్తే, కన్జర్వేషన్ ఆఫ్ తెలుగు విషయానికి వస్తే కవిత్వమే ముఖ్య పాత్ర పోషిస్తుందన్నమాట. ఉద్యమాల నుంచి కానీ, లైక్ విప్లవాల నుంచి కానీ సాహిత్యమే పెద్దపీట వేసింది దేనికైనా కానీ. సో అందులో పాట, కవిత్వం ఈ రెండు మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. సో ఇప్పుడు కొంచెం కవిత్వానికి ఆదరణ లభిస్తుంది. సో ఇది కంటిన్యూ అవుతే ఇంకా బాగుంది. బుక్ ఫేర్ యాక్చువల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ వ్యక్తినే. నేను కూడా ప్రతి బుక్ ఫేర్కి వచ్చి చూస్తుంటా. 2024లో కూడా నేను వచ్చాను, చూశాను. అప్పుడు నేను ఇంకా నా బుక్ రిలీజ్ అవ్వాలి. నేను వచ్చి జనరల్ షాప్ చేసుకుని వెళ్ళా, ఇప్పుడు అమ్ముతున్నా. అంతే డిఫరెన్స్, అటు ఇటు. గత 15 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరానికి ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది. జనాలలో స్పందన బాగుంటుంది. పుస్తక మహోత్సవంలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో 5,000 రకాలకు పైగా పుస్తకాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు గ్రంథాలు, కంప్యూటర్ బుక్స్, నవలలు, ఎద్దనపూడి నవలలు, ఎండమూరి నవలలు, రంగనాయకమ్మ సాహిత్యం, శలంగారి సాహిత్యం, శిశాలాంధ్ర సాహిత్యం, సుధామూర్తి గారి బుక్స్, అమిష్ నవల్స్, రాబిన్ శర్మ బుక్స్, బివి పట్టాభిరామ్ సైకాలజీ బుక్స్, కంఠంనేని రాధాకృష్ణమూర్తి గారి బుక్స్, ఇలా తెలుగు, ఇంగ్లీష్ భాషలలో 5,000 రకాలకు పైగా పుస్తకాలు ప్రదర్శించబడుతున్నాయి మేడం. పబ్లిక్ కొనే పుస్తకాలపై 10% డిస్కౌంట్ సౌకర్యాన్ని కూడా మేము కల్పిస్తున్నాం మేడం. 29వ తారీఖు వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. యూస్ఫుల్ బుక్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి కదా. మొత్తం మనకి తెలియని బుక్స్ కూడా చాలా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో కంటెంట్ అనేది దొరుకుతుంది. డైరెక్ట్గా మనం చదివింది వేరు, సోషల్ మీడియాలో విన్నది వేరే కదా. మేము అయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. దానికి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, రిమైనింగ్ ఉన్న కంటెంట్ కూడా బయట ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే కనుక మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో బుక్స్ మాత్రమే చదువుతున్నాం. బయట నాలెడ్జ్ తెలుసుకోవాలంటే కనుక ఇలాంటి బుక్స్ మేము షేర్ చేసుకోవడం వల్ల మాకు నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. నా పేరు హనుమంతరావు అండి. తార్నాక గుడ్ వీళ్ళది ఫోరం బాగున్నది. చాలా రోజుల నుంచి ఇది ప్లాన్ చేద్దామని అనుకున్నారు. నేను కూడా ఒక ఫెడరేషన్ మెంబర్ అమ్మ. నేను ఆల్ ఇండియా లెవెల్లో ఒక మెంబరు. రావు చిల్కాని అని తార్నాకలు ఉన్నారు. కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఏదైనా కానీ బుక్స్ అయినా కానీ ప్రతి బుక్స్ పోతున్నాయి, స్లోగా పోతున్నాయి, భారాలైతే పోతున్నాయి. దాని తర్వాత మా బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ బ్రదర్ టెంపుల్ సంబంధించింది. దాని తర్వాత పిల్లల బుక్స్ కూడా చాలా వెళ్తున్నాయి. ఇది మాకు చాలా సంతోషం వార్త. మీరు మా ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. దాదాపు 10 ఏళ్ళు నేను వచ్చేవాడు. ముఖ్యంగా బుక్ ఫేర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందరూ అనుకుంటారు ఏదో ఇక్కడ హంగామా జరుగుతుంది, ఏదో చూద్దాం అన్నట్టు వస్తుంది. కానీ ఇక్కడ అసలైన మెయిన్ నీకు నాలెడ్జ్ కావాలంటే ఒక బుకే ఫస్ట్. ఒక్కసారి మీకు నచ్చిన ఏ బుక్ అయినా సరే ఏదో ఒకటి, కానీ పుస్తకం చదవాలి. అండ్ అటువంటి బుక్స్ దొరకాలంటే మాత్రం బుక్ ఫేర్ కంపల్సరీ మన అదృష్టం. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో మాత్రమే రన్ అవుతుంది, అది సక్సెస్ఫుల్గా అవుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది మాత్రం నేను చెప్తా. వచ్చి ఒక్క బుక్ కొనుక్కున్నా చాలు, అది ఎటువంటి బుక్ అయినా సరే 1 yearకి ఒక్క బుక్ చదివినా లైఫ్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. రచయితలే తమ పుస్తకాలని అమ్మకానికి పెట్టుకునేటువంటి అవకాశం అక్కడ స్టాల్ నెంబర్ 360 నుంచి 367 వరకు కూడా అవకాశం ఉందన్నమాట. 368 వరకు కూడా. ఇక్కడ ఈ 367లో నా పుస్తకాలు నేను ఈ టేబుల్ మీద పెట్టుకున్నాను అమ్మకానికి.
అంటే ఇది చాలా మంచి అవకాశం నిజానికి. ఎందుకంటే మనం పాఠకులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం అమ్మకాలు అనేదే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమీ కాదు. ఇవి నావి 3 కొత్త పుస్తకాలు వచ్చాయి ఈ సంవత్సరం. ఆ 3 కొత్త పుస్తకాలు కూడాను ఇక్కడ నేను పెట్టుకోగలిగాను. ఇవి నా ఇంతకుముందు వేసినటువంటి బుక్స్ అండి. సార్ ఇంతకు ముందు మీరు చాలా మంది పాఠకులను చూసుంటారు. ఇప్పుడు చూసుకున్న దానిలో మీకు చేంజెస్ ఏం కనిపించింది? పాఠకుల్లో మరీ అంత నేను గత పాఠకుల యొక్క అభిరుచుల్లో మార్పు అయితే వస్తూనే ఉంది. నిజానికి పాఠకుల సంఖ్య తగ్గుతుందనే అంటున్నారు కానీ పుస్తకాలు మాత్రం బాగానే వెళ్తున్నాయి. అదే అండి. థ్యాంక్ యూ సార్.